అవినీతి నల్లధనం అంశాలపై యోగా గురు బాబా రామ్దేవ్ అన్న బృందం మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా దీక్ష చేసేందుకు అన్న బృందం ఏర్పాట్లు చేసుకుంటుండగా బాబా రామ్దేవ్ మరోసారి రామ్లీలా మైదానంలో నిరసన చేపట్టనున్నారు. పటిష్ట లోక్పాల్ బిల్లు కోసం యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా అన్న బృందం మరోసారి సమరానికి కాలు దూవుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఈ నెల 25న నిరసన దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అవినీతిని అంతం చేసేందుకు పటిష్ట లోక్పాల్ బిల్లు రూపకల్పన, ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 12 మంది మంత్రులపై అవినీతి ఆరోపణలే ప్రధాన అంశాలుగా దీక్ష కొనసాగనుంది. దీక్షకు అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సర్కారు చర్యతో ఆగ్రహించిన అన్నా బృందం ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 25న నిరసన దీక్ష చేసి తీరాలని నిశ్చయించింది. జంతర్ మంతర్ అయినా, జైలైనా లేదా మరో ఇతర ప్రాంతమైనా పర్వాలేదని వెల్లడించింది. ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంపై హోంమంత్రి చిదంబరం బాధ్యత వహించాలని అన్నా బృందం సభ్యుడు మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. మరోవైపు లక్షలాది మంది ఉద్యమకారులు దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చారు. నల్లధనం అంశంపై యోగా గురువు బాబా రామ్దేవ్ మరోసారి దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానం వేదికగా ఆగస్టు 9న ఆయన దీక్ష చేపట్టనున్నారు. విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో యూపీఏ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టనున్నారు. ఈ మేరకు లక్నోలో దీక్ష వివరాలను వెల్లడించిన బాబా రామ్దేవ్ దేశం మొత్తం అవినీతిలో జోగుతున్న ప్రధాని ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్నా బృందం కూడా దీక్షలో పాల్గొంటుందని స్పష్టం చేసిన బాబా తమ మధ్య ఎలాంటి వైరం లేవని పేర్కొన్నారు. कार्यक्रम के लिए एमसीडी से हमें अनुमति मिल चुकी है। पुलिस के साथ में हमारा पत्राचार जारी है। हमें पूरी उम्मीद है कि 10 से 15 जुलाई तक हमें परमिशन मिल जाएगी, क्योंकि लाखों लोगों की इसमें भागीदारी होने वाली है। इसलिए हमने 25 जुलाई से ही एमसीडी से ग्राउंड की परमिशन मांगी, उन्होंने अपनी तरफ से परमिशन दे दी है। अब पुलिस, फायर डिपार्टमेंट आदि से जो अनुमति की प्रक्रिया है वो प्रोसीजर। అన్నా బృందానికి అనుమతి నిరాకరించడాన్ని బాబా రామ్దేవ్ తప్పుపట్టారు. యూపీఏ సర్కారు ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.